2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఆస్థాన 4 పాదాలు, చిత్తా 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు మరియు గురువు గారు లాభస్థానంలో యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి మరియు రాహు గారు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దీని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ స్థానం అధిపతి అయిన శుక్రుడు కుటుంబ స్థానంలో ఉన్నారు. 26వ తారీఖు నుంచి ఆయన 3వ స్థానానికి వెళ్ళినా సరే కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో గురువు గారు ఉన్నారు. ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పంచమ స్థానంలో గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి, సప్తమ దృష్టి ఉన్నది కాబట్టి మీకు లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు, గురువు గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. 6వ స్థానం మీద కుజుడు దృష్టి రాహు మీద ఉన్నది కాబట్టి కొంచెం బ్లడ్ కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. చిన్నపాటి కట్స్ లాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, దొంగ దెబ్బ తీస్తారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అయితే గనక. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. సప్తమ స్థానంలో శని గారు ఉన్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు. ప్రమోషన్స్ లాంటివి, హైక్ లాంటివి వచ్చే అవకాశం ఉంటది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీరు 0 నుంచి హీరో అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా, వృత్తిపరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటారు ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.